విజయనగరంలో పైడిమాంబ సిరిమానోత్సవానికి ముందు జరిగే తోలేళ్ల మహోత్సవం అర్ధరాత్రి సాంప్రదాయబద్ధంగా సాగింది. ఈ ఉత్సవం ప్రత్యేకంగా రైతుల కోసం నిర్వహిస్తారు. తొలి ఏరు అనేది వ్యవసాయానికి సంబంధించిన పదం. ఏరువాక అంటే నాగలితో దున్నిన భూమి. అమ్మవారికి పూజ చేసిన విత్తనాలు వేసి దున్నితే పంటలు బాగా పండుతాయనేది రైతుల విశ్వాసం. ఇందులో భాగంగానే తోలేళ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఘటాలను ఊరేగింపుగా కోటశక్తి వరకు తీసుకువెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఆలయానికి తీసుకొచ్చి అక్కడ ఉంచుతారు. ఆలయంలో సంప్రదాయబద్ధంగా మొత్తం 6 ఘటాలుండగా అందులో 2 పంచలోహాలతో చేసిన తల్లి ఘటాలు, మిగిలిన 4 కంచుతో చేసినవి. వీటిని ఆలయం దగ్గరకు తీసుకువచ్చిన తరువాత ఆలయ పూజారి అమ్మవారి కథను భక్తులకు వినిపిస్తారు. అనంతరం రైతులకు విత్తనాలు అందజేస్తారు. దీన్నే తొలేళ్ల మహోత్సవం అంటారు. ఈ ఏడాది కూడా ఉత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. విజయనగరంలో పైడి తల్లమ్మ జాతర పేరు చెప్పగానే ముందుగా పులివేషాలే గుర్తుకొస్తాయి. పైడిమాంబ జాతర సందర్భంగా గురజాడ అప్పారావు జంక్షన్ దగ్గర నిర్వహించిన పులివేషాల పోటీలు ఆకట్టుకున్నాయి. పులి వేషధారణలతో కళాకారులు బూరవాద్యం, డప్పు దరువులకు లయబద్ధంగా కదులుతూ విన్యాసాలు చేశారు.